జై శ్రీరామ్. తూప్రాన్ పట్టణ ప్రజలకు పుర ప్రముఖులకు అందరికి తెలియజేసింది ఏమనగా, తూప్రాన్ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా తూప్రాన్ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా మనము కళ్యాణం గాని రథోత్సవం గాని జరుపుకుంటాము. గత మన వెనుకటే కాలం నుంచి కూడా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ మధ్య ఈ కౌన్సిలర్లు గాని చైర్మన్ గాని వస్తారు పోతారు, కానీ కమిటీ ఎప్పుడు ఎలవేళలా ఉంటుంది. కమిటీ ఆధ్వర్యంలోనే ఈ నడవాలి. ఈ కళ్యాణం గాని రథోత్సవం గాని వెనుకట దీనికి ఎన్నో ఎకరాల జాగా ఉండే, ఇది ఇప్పుడు దీనికి కట్టుదిట్టం చేసి దీనికి ల్యాండ్ లేకుండా చేశారు, రథం తిరగకుండా చేశారు. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే శ్రీరామనవమి రాగానే మీటింగ్లు పెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. అందరూ ఒక్క దాటిపై వచ్చి పుర ప్రముఖులంతా కమిటీ ఆధ్వర్యంలోనే కానీ కళ్యాణం జరుపుకోవాలి. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఏదైనా సజెషన్లు కానీ సలహాలు తీసుకొని కమిటీ ఆధ్వర్యం చేయాలి. ఎవరు ఉన్నా సరే కమిటీ ఒక రామాలయ కమిటీ ఉన్నది, కమిటీ ద్వారానే ఏ ప్రోగ్రామ్ అయినా చేయాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ఎవరైనా ఇలా ఉంటాం పోతాము, ఎవరో వచ్చి ఇక్కడ నడిపించేది కాదు. ఊరు ప్రజలు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ అభిష్టం మేరకే పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ అభిష్టం మేరకే నడుస్తుంది. కాబట్టి ముందు కూడా మనం కరెక్ట్ ఆలోచనతో ముందుకు దిగి ఈ కళ్యాణం గాని రథోత్సవం గాని ప్రతి ఒక్క ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. తూప్రాన్ పట్టణ ప్రజలకు అదేవిధంగా రామభక్తులందరికీ నమస్కారము. రాబోయే రాములవారి కళ్యాణోత్సవంలో భాగంగా మన తూప్రాన్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా రాములవారి ఏదైతే కమిటీ ఉందో రామాలయ కమిటీ ఆధ్వర్యంలోనే కళ్యాణం కానీ ఉత్సవాలు కానీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి రామాలయంలో జరిగే ప్రతి క్రతువు కూడా రాములవారి ఆధ్వర్యంలోనే జరగాలి, అలాగే జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఇక్కడ గుడికి సంబంధించిన అభివృద్ధి పనులు కానీ గుడికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా గుడి ఇన్కంప్లీట్ గా ఉంది. కాబట్టి ఇంకా కంప్లీట్ చేసే దాంట్లో బాగేది ఉన్నా కూడా కమిటీ ఆధ్వర్యంలో జరగాలి. కానీ ఎవరికి వాళ్ళు వచ్చి మేమేదో చేస్తామని కాదు. గతంలో ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళే గత 4 సంవత్సరాల్లో ఇటున్న ఇటుకే పిల్లాటి పెట్టలేదు. ఇవాళ వచ్చి మేము గుడికేదో చేస్తామని చెప్తున్నారు. అట్లా చెప్పొద్దు. ఎందుకంటే ఒక మంచి సంస్కారం కాదు. ఎందుకంటే మనం తూప్రాన్ ప్రజలందరం కలిసి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. కమిటీ ఆధ్వర్యంలో పనులు జరగాలి. కమిటీని ఏదైనా ఉంటే మనం కమిటీ వాళ్ళు మనం తప్పులు చేసినా కూడా ఊరందరం కలిసి వాళ్ళని ఏదైనా మనం అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కమిటీ చేయాలి. మేమేదో చేస్తామంటే గుడిని ఇట్లా ఇచ్చగొట్టే పని చేయకండి. దయచేసి కమిటీ ఆధ్వర్యంలోనే ప్రతి పని చేపిద్దాం. కమిటీకి మనం అందరం సహకరిద్దాము. రేపు వచ్చే కళ్యాణం కానీ ఇక్కడ జరిగే నిర్మాణ పనులు కానీ రేపు ఇక్కడ స్థలం కూడా సరిపోతలేదు, ఈ స్థలానికి సంబంధించిన విషయాలు ఏదైనా ఉన్నా కూడా కమిటీ ఆధ్వర్యంలో తీసుకుపోయి మనం అందరం చేసుకోవాలి. కానీ ఈ ఎవరికి వాళ్ళు మేమేదో చేస్తామనే ఉద్దేశం రావద్దు. ఖచ్చితంగా రాములవారి కళ్యాణం మాజీ చైర్మన్ వచ్చి ఒక 2-3 కౌన్సిలర్లు వేసుకొని వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు సలహాలు ఇరు సూచనలు ఇరు అనుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే కమిటీ ఉన్నది, దీనికి రామాలయంకు ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీ సభ్యులందరూ నిర్ణయించి ఏదైనా కమిటీకి సిద్ధంగా ఉండి కట్టుబడి ఉండి చేస్తానికి అందరు సిద్ధంగా ఉన్నారు. మస్తు దాతలు రియనీకి. ఎందుకంటే ఇంతకుముందుకు ఈ గతంలో స్థలంకు కేటాయించాలని కొల్లిపెట్టిన లొల్లి అయినప్పుడు మన పోలీస్ స్టేషన్ దాకా పోయినా కేసులు అయినాయి. దాని విషయంలో ఇలా అప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఉన్నాడు. ఉన్నప్పుడు కూడా మాకు సహకరించి మనం పోయినా కానీ అది పట్టదాకా మనం ఏం చేయలేము అని చెప్పిండు. అందరి మీద కేసులు అయినా ఆయన ఏమో లేదని చెప్పిండు. ఎందుకంటే ఇది ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే కమిటీ ఉన్నది, రామాలయ కమిటీ ఉన్నది, కమిటీ తీసుకుంటుంది, కమిటీ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా వర్తక సంఘం అన్నదానం చేస్తుంది. నారాయణ సేట్ గారికి 3-4 సంవత్సరాలు చేస్తుంది. ఫస్ట్ అంతకు ముందుకు ఇట్లా కాంతం సేట్కి ఇట్లా అన్నదానం చేసిండు. దీనికి అందరు రెడీ ఉన్నారు, ఐకమత్యం ఉన్నారు. దీనికి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇస్తానికి మాజీ చైర్మన్ ఇస్తానికి ఆయన ఇష్టం వచ్చిన ఇష్టరాజ్యం కాదు. తూప్రాన్లో కమిటీ ఉన్నది, తూప్రాన్ గ్రామస్తులు ఉన్నారు చేస్తానికి. ఎవరో వచ్చి ఏదో మాట్లాడితే ఖబర్దార్, దేనికంటే దానికి సిద్ధం. తూప్రాన్ గ్రామ ప్రజలకు మరొక మనవి, ఈ తూప్రాన్ శ్రీరాముల వారి కళ్యాణం గురించి, నవరాత్రి ఉత్సవాల గురించి మాట్లాడడానికి ఏర్పాట్ల గురించి ఈ గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామ పుర ప్రముఖులు, నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు, గ్రామ పెద్దలు, ప్రతి కుల సంఘాల వాళ్ళ అధ్యక్షులు అందరూ తప్పకుండా రావాలి. ఏ తప్పులు పట్టుకోకుండా మీటింగ్ కు 11వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రాముల వారి గుడి కాడనే ఆయన సన్నిధిలోనే మీటింగ్ ఏర్పాటు చేయడానికి. ఇంకో విషయం ఏంటంటే, ఏ డెవలప్మెంట్ అయినా తూప్రాన్ శ్రీరాముల వారి కమిటీ నుంచే చేయాలి. వేరే విషయంగా చేస్తే మీరు దేవునికి మీరేమని అనుకోవాలి. కమిటీ ఉంది, కమిటీ లేదంటే అప్పుడు చెప్పండి, మీరు చేసుకోండి. రథోత్సవం నాడు తిరగడం జాగలేదు. గుడికి గ్రామస్తులు వస్తే, భక్తులు వస్తే 10-12 వేల మంది వస్తారు. భోజనం చేయడానికి స్థలం లేదు, కళ్యాణం చేయడానికి స్థలం లేదు. అటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని
భవిష్యత్తు గురించి ఆలోచించి మేము కన్స్ట్రక్షన్ ఆపినాం. అనవసరంగా వాళ్ళని వీళ్ళను బద్నాం చేయడం, దుమ్మెత్తుకోవడం మంచిది కాదు. కాకపోతే మా సభ్యులందరూ శ్రీరామనామ ఉత్సవాలకు ఉన్నాయి కాబట్టి దీని గురించి కొంతమంది ఇంకా కమిటీ సభ్యులు లేరు. కమిటీ సభ్యులు లేకుండానే బంద్ చేపిస్తా అటువంటి నిర్ణయాలు సాటుకెళ్ళి చెప్పకూడదు. ఏ విషయం జరిగినా కానీ కూడా కమిటీ మంచిగా అనిపిస్తేనేమో ఆ కమిటీకి ఒప్పందం కానీ లేకపోతే నిర్ణయం క్యాన్సల్ చేయదు. కానీ సాట్ మార్గాల నుండి మాత్రం ఈ గుడిని దివాళి చేయగొట్టవద్దు. ఇంత పెద్ద ఊరు ఉన్నది కాబట్టి, ఇంత జనం ఉన్నది, ఇప్పుడు 3-4 లక్షల మంది వచ్చేది కాదు. ఎంత ఇబ్బంది పడాలి తింటానికి ప్లేస్ లేక. ఎవరో అన్నదా